కొంచెం ఇండస్ట్రీలో కాదు బాలగోపాలం మీరు ముందు చేశారు. సో మీరే సీనియర్. సో నాకంటే సీనియర్ అనగా ఆ ఏవి చూస్తుంటే నాకే అర్థమైంది. మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటులు ఉన్నా అందరికంటే ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసింది కళ్యాణ్. అటు నటుడుగా అవ్వచ్చు, ఇటు నిర్మాతగా అవ్వచ్చు, టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే, ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు చేసింది కూడా కళ్యాణ్. నేను ఎప్పుడూ అనుకునేవాడిని అన్నింటి చాలా ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, మరి మా సినిమాలు ఎప్పుడు చేస్తారో అని. అప్పుడప్పుడు ఒక పటాసని, అంతకుముందు ఒక అతనొక్కడే అని, ఫైనల్ గా బింబిసారకి పూర్తిగా ఆకలి తీర్చేశారు. అమీగోస్ తో, ఎందుకంటే నేను కూడా ట్రిపుల్ రోల్ మూవీ చేయడం జరిగింది జైల్లో కూర్చొని. నాకు తెలుసు ఎంత కష్టమో 3 విభిన్నమైనటువంటి పాత్రలు చేయాలి అంటే. ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో ఆయన నటించడం జరిగింది. తప్పకుండా కళ్యాణ్ అన్న కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ కూడా మా నమ్మకాన్ని నిజం చేస్తారు అని తెలుసు. ఇందాక ఎవరు అన్నారు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు, మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తారని. ఈ చిత్రాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇందాక చాలా మంది చెప్తున్నారు మేమేదో ఇది అటు అమెరికాకు వెళ్ళాము, ఇటు జపాన్కి వెళ్ళాము, అటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకి వెళ్ళాము, రేపొద్దున ఆస్కర్లో నాటు చిత్రానికి నామినేషన్ కలిగింది అని. ఇదంతా మా గొప్పతనం కాదు. అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటినటులు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఎంతో మంది కార్మికులు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రేమతో వెళ్ళాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఇది నా జక్కన్న విజయం. ఇది రాజమౌళి గారు ఆ చిత్రాన్ని తీశారు కాబట్టి, మాకు ఆ పాత్రలు ఇచ్చారు కాబట్టి దానికి ఇంత ప్రశంస దక్కుతుంది. ఈ క్రెడిట్ అంతా ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఇదంతా ఏదైతే ఉందో అది రాజమౌళి గారికి దక్కాలి. ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా మీరు సాధిస్తారు, మీరు మలుస్తారని మిమ్మల్ని ఇంకోసారి కోరుకుంటూ, అలాగే అర్థమవుతలేదు సరదాగా నేను సినిమాలో నేను